Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.2లో క్వశ్చన్ నెంబర్ 2లో ఫోర్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ 1, 1 అని ఇవ్వడం జరిగింది. ఈ 1 ఏంటి అంటే సమ్ ఆఫ్ ది జీరోస్, ఈ 1 ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. అంటే మనం ఒక పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి, దాని జీరోస్ని ఆల్ఫా కామా బీటా అని అనుకుంటే లెట్ ఆల్ఫా కామా బీటా బి ది జీరోస్గా తీసుకుంటే ఈ జీరోస్ యొక్క సమ్ అంటే ప్లస్ ఈ ఆల్ఫా ప్లస్ బీటా ఈ వాల్యూ వచ్చి 1 అనమాట. సెకండ్ ఇచ్చినటువంటి ప్రొడక్ట్ ఈ సెకండ్ వాల్యూ ఇండికేట్ చేస్తుంది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా కూడా 1 అనుకోకుండా ఈ ప్రాబ్లమ్స్ కూడా రెండు కూడా 1 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ది పాలినామియల్ ఈజ్ పాలినామియల్ ఏంటి అంటే యాక్చువల్లీ మా అబ్బాయి సృజన్ వీడియో తీస్తూ అన్నసరి నవ్వేస్తున్నాడు. సో తను చూసి నాకు నవ్వు వచ్చేస్తాను, నేను కంట్రోల్ చేసుకుని చెప్తున్నాను. సో ఓకే, కంటిన్యూ చేద్దాం. ది పాలినామియల్ ఈజ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇదే కదా మనకి ఫార్ములా ఎప్పుడు జీరోస్ ఇచ్చినప్పుడు. ఓకే, మన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అప్పుడు k అంటే k చేద్దాం ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ రాయాలి. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 1 అంటే 1 ఇంటూ ఎక్స్ రాద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అది కూడా 1 కాబట్టి ఇక్కడ 1 రాద్దాం. సో ఇది k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇజ్ ఎక్స్ ప్లస్ 1. ఇలా వదిలేచ్చే ప్రాబ్లం ఇలా వదలకూడదు. k బదులు ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ k ఈజ్ ఈక్వల్ టు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఇక్కడ మన డినామినేటర్ మొత్తం ఎంత ఉంటే అంత, ఇక్కడ ఏమీ లేదు కదా అంటే 1 ఉన్నట్టు. సో k ఈక్వల్ టు 1 పెడదాం. 1 పెడితే ఏమవుతుంది, 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. 1తో ఏం మల్టిప్లై చేసినా మళ్ళీ అదే వస్తుంది కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. దేర్ ఫోర్ కన్క్లూజన్ రాస్తున్నాను నేను. ది రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. అంటే ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఈ పాలినామియల్ కి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసి అంటే బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కానీ ఏదో మొత్తంలో జీరోస్ ఫైండ్ అవుట్ చేసి ఆ జీరోస్ ని యాడ్ చేస్తే 1 వస్తుంది, ఆ జీరోస్ ని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. అంటే అలాంటి పాలినామియల్. సో ఈ క్వశ్చన్ లో మనకి సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చినప్పుడు దానికి సూట్ అయ్యేటటువంటి పాలినామియల్ మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో దీంతో మనకి ఈ ఫోర్త్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.